బెస్ట్ లీడర్ ఇన్ ఏపీ అండ్ కళ్యాణ్ గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు? కళ్యాణ్ బాబు. జగన్మోహన్ రెడ్డి పాలన చూసాం, ఇప్పుడు పవన్ కళ్యాణ్, ఇద్దరు పాలనలో ఏ పాలన బాగా నచ్చింది? పవన్ కళ్యాణ్ పాలన బాగా నచ్చింది. జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఇద్దరిలో బెస్ట్ లీడర్ ఎవరు? పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ అనేది బెస్ట్ లీడర్ అండి. ఆయన మట్టిలో నుంచి వచ్చాడు, ఆయనకు ఏమీ ఉండదండి. ఆయన ఏంటంటే ముక్కు సీటుగా వెళ్తాడు, నిజాయితీ పరుడు. ఏదున్నా కూడా తన సొంత డబ్బు నిధులైనా ఖర్చు పెట్టి తను అనుకున్నది నెరవేరుస్తారు. పవన్ కళ్యాణ్ అయితే డెఫినెట్గా డిప్యూటీ సీఎం ఆయనే అర్హుడు అండి. సో హాయ్ అండి. హాయ్ అన్న. మీకు ఇష్టమైన హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. సో చూస్తున్నాం పాలిటిక్స్లో, ఎలా అనిపిస్తారు కళ్యాణ్ గారు? మస్తు ఇస్తుండు సీఎం, డెప్యూటీ సీఎంలా మంచిగా ఏమంటాం సెట్ అయ్యిండు. ఇంకా సీఎం ఎప్పుడైతాడా అని వెయిట్ చేస్తున్నా. సో కళ్యాణ్ సినిమాల పరంగా బాగా ఇష్టమా మీకు, పొలిటికల్గా ఇష్టమా? రెండు. పొలిటికల్గా ప్రజాసేవ ఎక్కువ చేస్తాడు తను సొసైటీకి. ఆయన ఏమంటాం ఇంకా పెద్ద గ్రేట్ స్టేజ్కి పోవాలని అనుకుంటున్నా. కళ్యాణ్ గారు ఎంత మంచి చేసినా కూడా కళ్యాణ్ గారి మీద బురద చల్లడానికే చూస్తారు. సో ఏం చెప్తారు అలాంటి వాళ్ళు? అనేటోళ్ళు అంటుంటారు కానీ పట్టించుకోవద్దు అంతే. సో రోజుకు 2 కోట్లు తీసుకునే హీరో డిప్యూటీ సీఎంగా చేస్తూ ₹1 డబ్బులు తీసుకోవట్లేదు, ఎలా అనిపిస్తుంది? ఆయన గ్రేట్ పర్సన్ అన్నమాట. ఫ్రీడమ్ ఫైటర్స్ చాలామంది ఉన్నారు, దేశం కోసం కష్టపడ్డ వాళ్ళు. సో కళ్యాణ్ గారిని చూస్తే మీకు ఎవరు గుర్తుకొస్తారు? నాకు వాళ్ళ ఏమంటాం సుభాష్ చంద్రబోస్, ఇంకా అఫ్కోర్స్ మోడీలా కూడా అనిపిస్తారు. మోడీ. సో ఏంటంటే ఇటీవల కొంతమంది అంటున్నారు, సో ఫ్యూచర్లో ఒక 10 years తర్వాత మోడీ తర్వాత పిఎం అయ్యే అవకాశాలు ఉంది కళ్యాణ్ గారు అని. సో ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? ఉన్నాయి. అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో అంటే మోడీ గారు ఎంతమంది సీఎంలు ఉన్నా డిప్యూటీ సీఎం దగ్గర వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి పోతాడు, ఎంతమందిలో ఉన్నా. ఎలా అనిపిస్తుంది మీకు? ఆయన సింప్లిసిటీ నచ్చుతుంది. సింప్లిసిటీ. సో కళ్యాణ్ గారి గురించి చెప్పమంటే 1 wordలో ఏం చెప్తారు? మంచి పర్సన్, గుడ్ పర్సన్, గ్రేట్ పర్సన్ చెప్పాలంటే. సో కళ్యాణ్ గారి వీడియో చూస్తే మీరు ఆయనకి ఏం చెప్తారు? నేను పెద్ద ఫ్యాన్ సార్కి. ఎప్పుడైనా సార్ని కలిసే ఛాన్స్ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ పాలన బాగుందా? చాలా బాగుందండి. ఏం నచ్చింది మీకు? ఆయన బాగానే చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్లో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? ఆయన ముక్కుసూటిగా మాట్లాడతాడు, ఉన్నట్టుగా చెప్తాడు. సో అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి? ఆయన ఏదైనా చేయాలనుకుంటే చేస్తానంటాడు. సో అంటే చూస్తున్నాము, సో రోజా గారు కళ్యాణ్ గారు ఎంత మంచి చేసినా విమర్శిస్తున్నారు. సో రోజా గారికి ఏం చెప్తారు? అంటే రాజకీయాలు ఉన్నప్పుడు ఒకరినొకరు విమర్శించుకోవడం కామనే, కానీ ఎవరి ద్వారా వాళ్ళకు ఉంటుంది. సో కళ్యాణ్ గారు కన్న కొడుకు బాలేకపోయినా ప్రజల కోసమే ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఇంకా ఆయన అనుకుంటే సినిమా ఫీల్డ్లో రాణించగలుగుతారు. అన్నీ విడిచిపెట్టి చేశారు కాబట్టి ఆయన ఒక గ్రేట్. ఆయన సో రాబోయే రోజుల్లో కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. ఆయన గట్టిగా కృషి చేస్తే వస్తాయి. సో ఇంకొక విషయానికి వస్తే అన్న, కళ్యాణ్ గారు ఒక సినిమాకి 2 కోట్లు తీసుకోవచ్చు, కానీ అసలు ఏ జీతం లేకుండా డిప్యూటీ సీఎంగా చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఎలాగంటే ప్రజలకు సేవ చేద్దామని వచ్చారు ఆయన, అంతే. పవన్ కళ్యాణ్ గారిని మీరు నమ్ముతున్నారా మంచి చేస్తున్నారు అని? నమ్ముతున్నాను. సో ఓవరాల్గా జగన్ విఎస్ పవన్ ఇద్దరిలో బెస్ట్ లీడర్ ఎవరు? పవన్ కళ్యాణ్. సో ఫ్రీడమ్ ఫైటర్స్ని చూస్తున్నాం, మన సుభాష్ చంద్రబోస్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళని చూస్తే మీకు ఎవరు గుర్తుకొస్తారు? అంటే కళ్యాణ్ గారిని చూస్తే మీకు ఎవరు గుర్తుకొస్తారు? సుభాష్ చంద్రబోస్. సో ఏ సందర్భాన్ని అనిపించారు? అంటే చాలా 4-5 సందర్భాలు అనిపించారు. సో ఓవరాల్గా కళ్యాణ్ గారి గురించి ఒక్క ముక్కలో చెప్పమంటే ఏం చెప్తారు? కళ్యాణ్ ఉన్నట్టుగా మాట్లాడతారు. ఆయన ఒక గ్రేట్ పర్సన్. అంత పెద్ద పవన్ కళ్యాణ్ అంటే మోడీ గారు పిఎం, సో ఆయన సైతము ఎంతమంది సీఎంలు ఉన్నా కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి పోతారు ఎక్కడున్నా. సో ఎలా అనిపిస్తుంది ఈ వైబ్ మీకు? ఆయన దేనికైనా సరే డేరింగ్గా వెళ్దాము, ఎక్కడైనా సరే ముందు వెళ్దామని ఉంటాడు ఆయన. అంచేత ఆయనలో మంచి గుణాలు అన్నీ చూసి ఈయన. పవన్ కళ్యాణ్ పాలన ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ పాలన నిజాయితీ పరుడు అండి. ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడతాడు, తను చెప్పేది ఏదున్నా చేసి చూపిస్తాడు. మొన్న బిఎం స్కామ్లో ఒక ఓడ నుంచి చాలా అద్భుతమైన చేశాడు. సో ఆ పనితీరుని ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారండి ఆ విషయంలో. జగన్ డెఫినెట్గా చేస్తున్నాడండి. ఆయన ఇచ్చిన శాఖ వరకు ఆయన న్యాయంగా చేస్తున్నాడు. డెఫినెట్గా ఆయన నెక్స్ట్ సీఎం అయినా అని మేము అనుకుంటున్నాం అండి. డెఫినెట్గా ఎందుకంటే ఆ క్రెడిటబుల్ ఉన్నాయి ఆయనకి.
సో ఇంకొక విషయానికి వస్తే అన్న, ఎంత మంచి చేసినా వైసీపీలో ఉన్న కొంతమంది బురద చల్లుతారు కళ్యాణ్ గారి మీద. అవును. వాళ్ళకి ఏం చెప్తారు? సో వాళ్ళంటే బురద అనేది చల్లుతాను ఉంటారు. రాజకీయాల్లో ఒకళ్ళు ఎదుగుతుంటే అవతల లాగడం అనేది సర్వసాధారణం అండి. సో లాగేటప్పుడు మనం వాళ్ళు ఎంత లాగుతుంటే మన బంతిలాగా అంత ఎదుగుతూ రావాలి. అంటే వాళ్ళు ఎవరో ఏదో అన్నారని మన పరిపాలన, మన నిజాయితీని మనం సెట్ చేసుకోవాలి. ఓకే, కన్న కొడుకు బాలేకపోయినా ప్రజల కోసం ఉన్నాడు కళ్యాణ్ గారు, ఎలా అనిపించింది మీకు? సో అది సింగపూర్లో జరిగిన విషయంలో, సో కన్న కొడుకు బాగాలేకపోయినా కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వెళ్ళారు, చూసొచ్చారు. ఇంకా అక్కడ వరకు బాగానే చేశారండి. బాధ మనసులో పెట్టుకొని ప్రజలకు మంచి పనులు అందించారు ఆ సమయంలో. ఇచ్చాడండి. చాలా అద్భుతంగా చేశాడండి. అతని ఎథిక్స్ అతను నిలబెట్టుకున్నాడు. అతని నిజాయితీని అతను కాపాడింది. ఓకే, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ని చూస్తే ఫ్రీడమ్ ఫైటర్స్ లో మీకు ఎవరు గుర్తుకొస్తారు? సుభాష్ చంద్రబోస్ కనపడతాడు. ఏ సందర్భాన్ని అనిపించారు? ఏ సందర్భాన్న సుభాష్ చంద్రబోస్ అనేది ముందు తను వెళ్ళి వెనకాల సైన్యం పిలిపిస్తాడు. సో ఇతను ఏంటంటే ముందు నేనున్నాను, నా తర్వాత నా జన సైనికులు ఉన్నారని ఒక భరోసా, ఒక ధైర్యం ఇస్తాడు పవన్ కళ్యాణ్ గారు.